ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు కృష్ణుడు ముందుగానే ఎందుకు రాలేదో తెలుసా? పూర్వజన్మలో ద్రౌపది ఇంద్రాణిగా జన్మించింది. ఆ సమయంలో ఆమె ఒకసారి విష్ణువు వద్ద పూజ చేస్తూ, ప్రభు, నేను ఎప్పుడైనా ప్రమాదంలో పడితే మీరు వెంటనే నా దగ్గరికి రావాలి అనే వరం కోరింది. కానీ విష్ణువు సానుకూలంగా నవ్వుతూ, నువ్వు నిజమైన భక్తితో హృదయం నిండుగా నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను వస్తాను అని చెప్పాడు. వరం కారణంగానే ద్రౌపదిని దుశాసనుడు బలవంతంగా సభలోకి లాక్కొని వెళ్ళి ఆమె వస్త్రాన్ని తీయబోతున్నప్పుడు ఆమె మొదట తన భర్తలను, ఆ తర్వాత పెద్దలను, చివరిగా గురువులను సహాయం కోరింది. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆమె తన చేతులను వస్త్రాన్ని పెట్టుకొని, గోవింద, కేశవ, రక్షించు అని పిలిచింది. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఆమె వస్త్రాన్ని అంతులేని విధంగా మారుస్తూ ఆమెను రక్షించాడు. అయితే త్రాభరణం ముగిసిన తరువాత కృష్ణుడిని ద్రౌపది అడిగింది, ప్రభు, నన్ను ఇంత ఆలస్యంగా ఎందుకు రక్షించావు అని. కృష్ణుడు ద్రౌపదితో, ఎందుకంటే నీ పిలుపులో భయం, కోపం, అసహాయం ఉన్నప్పటికీ ఆ పిలుపు పూర్తిగా ఆత్మశరణతో నిండి లేదు. అంతేకాకుండా మొదట నువ్వు నీ గురువులను, నీ భర్తలను, నీ చుట్టూన్న వారిని సహాయం అడిగావు. కానీ చివరిగా నువ్వు నీ చేతులను విడిచి నిన్ను నువ్వు పూర్తిగా నాకు అర్పించి, గోవింద, నీకు తప్ప నా రక్షణ ఎవరు చేయలేరు అని అర్థనాశనం చేసిన క్షణంలోనే నేను ఇచ్చిన పూర్వజన్మ వాక్యానుసారమై నీ వెంట నేను ప్రత్యక్షమయ్యాను అని చెప్పాడు. ఈ కథ మనకు చెప్తున్నది ఏంటంటే, భగవంతుడు ఆలస్యంగా రాడు, కానీ మన విశ్వాసం సంపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన కృపను ప్రసరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.